जितात्मनः प्रशान्तस्य जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः तथा मानावमानयोः जितात्मनः प्रशान्तस्य जिता आत्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीत उष्ण सुख दुःखेषु तथा मान अवमानयोः जितात्मनः आत्मनः అంటే మనస్సు ఆత్మనః మనస్సుని జిత జయించినవాడు అని అర్థం. ఎవరు మనస్సును జయిస్తారో వారు జీవితంలో ప్రశాంతముగా ఉంటారు. ఇది పరమాత్మ చెబుతున్నటువంటి మాట. ఎవరు మనస్సుకి వశమై ఉంటారో వాళ్ళు జీవితంలో అశాంతికి గురవుతారు, అశాంత జీవితాన్ని జీవిస్తారు. నీకు ప్రశాంత జీవితం కావాలా, అశాంతికర జీవితం కావాలా అని పరమాత్మ ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ప్రశాంతస్య రెండవది పరమాత్మ సమాహిత. పరమాత్మతో సమాహిత సమముగా పరమాత్మతో ఉంటాడు. సమాహిత అంటే పరమాత్మయే తానై ఉంటాడు, బ్రహ్మమే తానై ఉంటాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మము యొక్క ప్రశాంతత అనేది బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణం. అట్టి పరమాత్మతో ఉన్నటువంటి వారు మాత్రమే జీవితంలో ప్రశాంతంగా ఉండగలుగుతారు. శరీరం స్వరూపం తథావా కలత్రం యశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం హరేః అంగ్రిపద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం తతః కిం తతః కిం తతః కిం అని శంకరాచార్యుల వారు బోధిస్తారు. శరీరం స్వరూపం తథావా కలత్రం యశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం. మంచి ఆకృతి కలిగి ఉన్నది, సౌందర్య ఉపేతమై ఉన్నటువంటి సౌందర్యముతో ఉన్నటువంటి యొక్క మంచి శరీరం కలిగి ఉన్నాడు. తథావా కలత్రం ఇంట్లో ఉన్న ఇల్లాలు కూడా చక్కగా అనుకూలవతి అయినటువంటి యొక్క భార్య లభ్యమై ఉన్నది. యశ్చారు చిత్రం గొప్ప యశస్సు, గొప్ప కీర్తి ప్రతిష్టలన్నీ కూడా ఉన్నాయి. ధనం మేరుతుల్యం ధనం కూడా సమగ్రంగా సంపూర్ణముగా సకల ఐశ్వర్యములు కూడా సమకూర్చుకున్నాడు. గురోరంగ్రిపద్మే హరేరంగ్రిపద్మే మనశ్చేన్న లగ్నం. ఎవరి యొక్క మనస్సు అనేది పరమేశ్వరుని యొక్క పాదపద్మాలపై లగ్నం కాదో, ఆ లగ్నం కానటువంటి వారి యొక్క ఆ సిరి సంపదలు కానీ, ఐశ్వర్యములు కానీ, అందము కానీ ఇవన్నీ కూడా ఉండి ఏం ప్రయోజనం? తతఃకిం 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 అంటాడు. ఇవన్నీ ఉన్నా కూడా ఏం ప్రయోజనం అన్నాడు. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః. మహాత్ములు వీళ్ళకేముంది చెప్పండి? ధనం ఉన్నదా, ధనరాశులు ఉన్నాయా, భోగభాగ్యాలు ఉన్నాయా? ఏమీ లేవు. వాళ్ళకి కౌపీనవంతః కౌపీనం కలిగి ఉన్నారు. కానీ ఖలు భాగ్యవంతః వారు భాగ్యవంతులై ఉన్నారు. ఎందుకని చెప్పారంటే ఆ బ్రహ్మమునే పొంది ఉన్నారు కాబట్టి. పరమాత్మతో ఉన్నటువంటి వాడు మహదైశ్వర్యం గలవాడు. సమస్త ప్రశాంత జీవితం అనుకుంటుంది కాబట్టి సుఖమయ జీవితం, ప్రశాంత జీవితం, ఆనందకర జీవితం పరమాత్మ ద్వారా లభ్యమవుతాయి గనక శంకరాచార్యుల వారు కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని అంటాడు. మనం జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా పొందబడనిది ఆయన ధ్యానములో యోగ సమాధి ద్వారా అలాంటి పరమశాంతిని పొందుతూ ఉన్నాడు.
పరమశాంతిని పొందుతూ ఉన్నాడు. అది ఎట్లా వచ్చిందంటే జితాత్మన, మనస్సును జయించటం కారణముగా పరమాత్మ సమాహిత, పరమాత్మ సమాహిత, పరమాత్మతో ఉండేటువంటి విధానం మనకు ఏర్పడుతుంది. ఆ పరమాత్మతో ఉండటం కారణంగా ప్రశాంత జీవితం ఉంటుంది. శీత ఉష్ణ సుఖ దుఃఖ అనేటువంటివన్నీ కూడా ఆయనకు ఏవి ఉండవన్నాడు. తథా మాన అవమానయోహో, మానం కానీ అవమానం కానీ ఇవేవి కూడా బ్రహ్మజ్ఞానికి ఉండవు. శీతోష్ణాలు ఈ దేహానికి సంబంధించి ఉంటాయి. సుఖ దుఃఖములు అనేటువంటివి మనస్సును కలిగి ఉంటాయి. సుఖ దుఃఖాలు మనస్సును బాధిస్తాయి. శీతోష్ణాలు దేహాన్ని ఆశ్రయించి ఉంటాయి. అది అందువల్ల ఈ రెండు జ్ఞానికి మహాత్ములకు ఉండవు అని. ఎందుకంటే వారు దేహం యొక్క సంబంధం లేకుండా యోగ సమాధిలో ఉంటారు. మనస్సును పూర్తిగా జయించి ఉంటారు. అందువల్ల మనస్సులో సుఖదుఖాలు లేవు. శరీరముకి శీతోష్ణాలు అనేటువంటివి కూడా అవి ఆలన బాధించవు. ఆ దేహ విముక్తులై ఉన్నటువంటి వారు, దేహ విలక్షణులై ఉన్నటువంటి వారు ఆ దేహమునందు కేవలం తాత్కాలికంగా ఉంటారే కానీ దేహాన్ని వాళ్ళు అంటిపెట్టుకుని మనలాగా ఉండరు. చింతకాయి పరిపక్వమైతే లోన గుజ్జుకి టెంకికి సంబంధం ఉండదు. మళ్ళా గుజ్జుకి గింజకి కూడా సంబంధం ఉండదు. గింజ వేరై ఉంటుంది, గుజ్జు వేరై ఉంటుంది, టెంకి వేరై ఉంటుంది. అట్లా మహాత్ములు యోగ సమాధిలో ఉండేటువంటి వారు ఆ దేహానికి కానీ మనసుకు కానీ సంబంధం లేకుండా విలక్షణంగా ఆత్మానందాన్ని పొందేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఆ దేహ సంబంధమై ఉన్న శీతోష్ణాలు కానీ దేహ సంబంధమై ఉన్న శీతోష్ణాలు కానీ మనో సంబంధమై ఉన్న సుఖ దుఃఖాలు కానీ రెండు వలనే బాధించవు అన్నాడు. అది తదా ఆ ప్రకారంగానే మానవమానయోహో, ఇవి కూడా వాళ్ళకు ఉండవన్నాడు. మానం అవమానం, నన్ను గౌరవించాలి అనే భావం వాళ్ళకేం ఉండదు. ఒకవేళ నన్ను అవమానించారే అనేటువంటి భావన కూడా వాళ్ళకి ఉండదు. అతీతులై ఉంటారు. ఎందుకంటే ఏది పట్టించుకున్నా దేని వైపు చూసినా తను ఉన్నటువంటి యొక్క స్థితి జారిపోతుంది. ఈ భౌతికములై ఉన్నటువంటి యొక్క వాటి వైపు చూశామా, అవే పట్టించుకున్నామా అంటే మన యొక్క స్థితి, మన యొక్క ఉనికి మనం జారిపోవటం అవుతుంది. ప్రకృతిలో ఉండేటువంటి ఎప్పుడూ అవి వ్యక్తి మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. ప్రభావం చూపినప్పుడు మనం వాటి వైపుకు తిరిగామంటే అవే మనల్ని పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. దానివల్ల నువ్వు ఆధ్యాత్మికంగా ఉండలేవు, ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించలేవు. ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి జ్ఞాని ఉన్నదే అటువైపు చూడడు. ఒకవేళ అలాంటి ఏమన్నా దగ్గరికి వచ్చినా వాటిని అతను పట్టించుకోడు. అవి పట్టించుకుంటే ఏమవుతుంది? తన స్థితి కోల్పోవటం అవుతుంది, తన ఉనికిని కోల్పోవటం అవుతుంది, తనకు తాను దూరమై మళ్ళీ ప్రపంచ వస్తువుల్లో పడిపోవటం అవుతుందన్నమాట. అందువల్ల ఈయన వరకు ఈ ప్రపంచం నుంచి వచ్చేటువంటి యొక్క వాటికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడు. అవన్నీ వచ్చినా కానీ వదిలిపెట్టి తను మార్గంలో తాను పయనించే విధానంగా ఉంటాడు. అట్లా ఉన్నప్పుడే పరమాత్మ సమాహిత, అట్టివారే పరమాత్మతో చక్కగా ఉండే విధానం కలుగుతుంది. ఈ ప్రపంచం నుంచి వచ్చేటువంటి యొక్క ప్రతిదాన్ని నువ్వు పట్టుకుంటూ కూర్చున్నావనుకో, ఇక నా వాటిల్లో మునిగిపోవటమే కానీ నువ్వు నీ మనస్సుతో పరమాత్మను చింతించే విధానం మాత్రము ఉండదు. జీవితంలో మానము వస్తుంది, అవమానము వస్తుంది. రెండు ఎప్పుడూ కూడా తటస్థిస్తూనే ఉంటాయి. అందువలన దేహంపై దృష్టి పెట్టావు అంటే వాటిని పట్టించుకోవటం అవుతుంది. దేహంపై దృష్టి పెట్టకుండా
పరమాత్మ వైపుకే తిరిగున్నావు అంటే అవి అన్నీ కూడా రాలిపోతాయి, నిన్ను దరిచేరవు, నీ యొక్క ఆధ్యాత్మికతను దెబ్బతీసేవిగా ఉండవు. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధి విశిష్యతే. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష బంధుషు సాధుస్వపి చ పాపేషు సమబుద్ధి. అది పైన చెప్పుకున్నాం కదా, అయ్యే కూటస్థ యుక్త అనబడేటువంటి యొక్క బ్రహ్మజ్ఞాని ఆ బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత ఈ లోకములో ఏ ప్రకారంగా దర్శిస్తాడు అని చెప్పనంటే ఆ సుహృన్మిత్ర అరి ఉదాసీన. సుహృత్ అంటే మంచి మనస్సు గలవారు, మిత్ర అంటే మిత్రులుగా ఉండేటువంటి వారు, అరి శత్రువు, ఉదాసీన ఉదాసీనంగా ఉండేటువంటి వారు, మధ్యస్థ మధ్యస్థముగా ఉండేటువంటి వారు, ద్వేష్య ద్వేషించేవారు, బంధుషు బంధువుల యందు, సాధుషు సాధువుల యందు, పాపేషు పాపము చేసిన వారి యందు సమబుద్ధి విశిష్యతే. అందరి యందు కూడా సమబుద్ధే ఉంచుతాడు అన్నాడు. ఇవన్నీ కూడా ఉపాధి ధర్మాలు. ఆయా ఉపాధులు కలిగి లోకంలో జీవులు ఉన్నారు. కొంతమంది మంచి హృదయం కలిగి ఉన్నారు, పరులకు సేవ చేయాలి, పరులకు మేలు చేయాలి, మనం మంచిగా జీవించాలి, మన వల్ల ఎవరికి బాధ కలగకూడదు, మనం చేయగలిగితే మేలు చేద్దాం, లేకపోతే గమ్మునుందాం, అపకారం మాత్రం మనం ఎవరికి చేయకూడదు, చేయగలిగితే మేలు చేద్దాం, చేయలేకపోతే గమ్మునుందాం అనేటువంటి భావనగా ఉండేటువంటి వారు సుహృత్తు, మంచి హృదయం గలవారు. సుహృత్తు మిత్ర మిత్రులు అనగా మిత్రులంటే మేలు చేసే స్వభావం కలిగి ఉండేటువంటి వారిని మిత్రుడు అంటారు. అరి అంటే శత్రువు అన్నమాట. ఎప్పుడూ కూడా లోకానికి హాని చేస్తూ ఉంటాడు, అందరినీ కూడా బాధిస్తూ ఉంటాడు, అకారణంగా వేధిస్తూ ఉంటాడు, వైరాలు పెడుతూ ఉంటాడు, పక్కవాడు ఏడుస్తూ ఉంటే ఆనందపడుతూ ఉంటాడు. అరి అంటే శత్రువు అన్నమాట. శత్రుత్వ భావంలో ఉండి ప్రవర్తిస్తూ ఉంటారు అరి శత్రువులు. ఉదాసీన ఉదాసీనుడు అంటే ఎవరికి శత్రువు కాదు, ఎవరికి మిత్రుడు కాదు, ఎవరికి చెందకుండగా ఏమి గమ్మున ఉండేటువంటి విధానం ఉన్నదే వాడు ఉదాసీన, ఉదాసీనంగా ఉంటాడన్నమాట. ముగ్గురు తపస్సు చేశారు. తపస్సు చేయగా మరి వైకుంఠం నుంచి విమానం వచ్చింది. అయ్యా మరి మీరు తపస్సు చేశారు, మీకు మోక్షం సిద్ధించింది, విమానంలో కూర్చోమని చెప్పని దేవదూతలు విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ విధంగా విమానం మోక్షధామానికి పోతా ఉన్నది. మరి ఆ కొండల పర్వతాల మీదుగా పోతూ ఉండగా ఒక చోట ఒక పాము కప్పని పట్టుకుని తినబోతా ఉన్నది. అది తింటూ ఉంటే ఆ కప్ప ఆ బాధ భరించలేక అరుస్తూ ఉన్నది. అరుస్తూ ఉన్నప్పుడు ఈ మోక్షానికి పోయే వాళ్ళల్లో కూడా ఏమన్నాడంటే, ఏం పాము గారు ఎందుకు హింసిస్తావు ఆ ప్రకారంగా జీవిని, ఎందుకు తింటావు, ఎందుకు ప్రాణం తీస్తావు అని జాలిపడి తినమాక అని చెప్పని అన్నాడు. దాంతో వాడు విమానం నుండి కింద పడ్డాడు, పోయి ఆ విమానం నుండి పోయి కింద పడ్డాడు. ఈ రెండోవాడు చూశాడు. వీడేమన్నా అంటే, పాము గారు నీకు ఆహారం కప్పలై ఉన్నాయి కాబట్టి తినటంలో తప్పు లేదు, ఎవరాహారం వారిది వద్దంటం తప్పు కాబట్టి నువ్వు కమ్మగా మెత్తగా ఆహారంగా తృప్తికరంగా భోంచేయమని చెప్పని అన్నాడు ఈ రెండోవాడు. అనగానే వీడు కూడా అమాంతం పోయి కింద పడ్డాడు. తినొద్దురా అంటే వాడు పడ్డాడు, తిను అని చెప్పనంటే వీడు పడ్డాడు. మూడోవాడు చూశాడు, మనకొద్దు, తినవద్దు అనవద్దు, ఏమన్నా అంటారే లోకంలో ఉన్నదే. అదే కొట్టమాకరా అన్నా వాడికి బాధ, తిట్టమాకరా అన్నా వీడికి బాధ. ఏమి ఇద్దరు తగాద ఆడుకుంటూ ఉంటారు, కొట్లాట సిద్ధమవుతారు. ఈ కొట్లాట దాకా వచ్చిన తర్వాత ఎవడో మూడోవాడు పోతాడు. ఎందుకు అబ్బాయి కొట్టుకుంటారు మీరు అని మూడోవాడు పోతే వాడు తప్పుకుంటాడు, ఆ లింకు ఈడికి పడుతుంది, మళ్ళీ వాడికి వస్తుంది.
కాబట్టి ఉదాసీనంగా ఎందుకు చింతంట? ఈశ్వర కార్యం ఏం జరగబోతున్నదో అది జరుగుతుంది. ఎంత తాపత్రయం పడ్డా ఉపయోగం లేదు. ఓ మంచి మంత్రం మనకు కూడా ఉండాలి ఒకటి. కాగల పనులెల్ల కాకెట్లు పోవును, కాని పనులు కాని కావు, భువిని మహిమ వేరే గలదు. కాబట్టి మనం జీవితంలో ఎన్నింటినో అనుకుంటాం, ఇట్లా 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 అని చెప్పని. మనం అనుకున్నటువంటివి జరిగినాయా అని చెప్పనంటే ఏవో అరాకొర అన్నీ జరగవు. జరిగాయా? జరుగుతాయా? కాబట్టి అనుకోవటం వరకే నీ ధర్మం, కావటం ఈశ్వర కార్యం. ఈశ్వర సంకల్పం ఎట్లా ఉన్నదో అదవుతుందే కానీ నువ్వు అనుకున్నంత మాత్రంతో ఏవి అవవు. అనుకోవటం జీవలక్షణం కాబట్టి అనుకుంటూ ఉంటాడు. అవ్వటం అన్నటువంటి విధానం కాల అధీనములో ఉంటుంది. ఆ కాలం ఈశ్వర అధీనములో ఉంటుంది. ఎట్లా కావాలో అట్లాగే జరుగుతుంది కానీ అనుకున్నట్లుగా ఏవి కావు. అదనమాట. అందుచేత అలాంటి పరమార్థాన్ని గ్రహించి ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ విధానాన్ని ఈశ్వరునికి వదిలిపెట్టేసేసి, పరమేశ్వర నీ సంకల్పం ఏదై ఉన్నదో అదే అగుగాక అంటాడు. నాకు అయిష్టమై ఉండవచ్చుగాక, అయినా అది నీ ప్రసాదమే. అది నాకు ఇష్టమై ఉండుగాక జరిగింది, అయినా అది నీ ప్రసాదమే. ఇది భక్తుడికి ఉండేటువంటి యొక్క భావన. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా సమాధాన పడతావో, ఈశ్వరుడు ఆ విధంగా తలంచాడు, ఆయన నాకు మేలుగా భావించాడు, ఆ విధంగా చేశాడు, అది ఈశ్వరుని యొక్క సంకల్పము, అది ఈశ్వరుని యొక్క కార్యము అన్నటువంటి భావనగా జీవితంలో ఉండగలిగితే, మనకు జీవితంలో ఆటుపోట్లుగా వచ్చేటువంటి అయిష్టములు జరిగినా ఇష్టములు జరిగినా కృంగిపోకుండా పొంగిపోకుండా సమస్థితిలో ఉండే అవకాశం ఏర్పడుతుంది. అవి కాస్త మన మీద ఆరోపితం చేసుకున్నాము అని చెప్పనంటే కృంగిపోవటం అవుతుంది, విలపించటం అవుతుంది, బాధపడటం అవుతుంది. నువ్వు ఎంత బాధపడ్డా పోయింది రాదు, బాధపడి ఉపయోగమేమి లేదు. కాబట్టి ఈశ్వర కార్యానుగుణ్యముగా, ఈశ్వర సంకల్పానుగుణ్యముగా ఏమి జరగాలో అవే జరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకున్నటువంటివి ఏవి కూడా జరిగే విధానం లేదు. అందుచేత తటస్థ ఉదాసీన అన్నాడు. ఉదాసీన అంటే ఏమనుకోవాలి? జీవితంలో సమాధాన పడాలి. సముద్ర గర్భంలో ఉన్నటువంటి యొక్క ఆ నావకు తెరసాప వేసినప్పుడు ఆ గాలి చల్లగా మెల్లగా వీస్తూ ఉంటే ఆ గాలి యొక్క వేగానికి ఆ నావ ఎలాంటి యొక్క తునికసరాట లేకుండా ఒడ్డుకు చేరుతుంది. అట్లా మనం కూడా జీవితంలో పరమాత్మ యొక్క పట్ల మన యొక్క పరిపూర్ణ భావన ఉంచి జీవితాన్ని జీవించేటువంటి వాడు. ఒక మంత్రం ఉంది ఆయనకి. ఏమిటా మంత్రం అని చెప్పనంటే, అంతా సర్వేశ్వరుని యొక్క అనుగ్రహము, ఏది జరిగినా మన మంచికే. ఆయన ఏం జరిగినా మన మంచికే. ఈశ్వరుడు మనకి మంచే చేస్తాడు, ఏం జరిగినా మంచికే అని చెప్పని ఆయన అనుకుంటూ ఉంటాడు. ఒక రోజున రాజుగారు మంత్రి గారిని పిలిచాడు. మంత్రి గారు, మన అరణ్యానికి పోవాలి, వేటాడాలి, మృగాలను సంహరించాలి, రమ్మని చెప్పని అన్నాడు. రెడీ అయి మంత్రి గారు వచ్చేశారు. ఇంతలో రాజుగారు కత్తితో పండు కోస్తూ ఉన్నాడు. పట్టు తప్పింది, ఏలు దిగింది, రక్తం సర్విస్తూ ఉన్నది. మంత్రి వచ్చాడు. మంత్రి గారు, ఏలు దిగింది అన్నాడు. ఇది మంచిగా అన్నాడు. ఏమిరా, నా ఏలు దిగి నేను ఏడుస్తూ ఉంటే ఇది నువ్వు మంచిగా అంటావా అని చెప్పని రాజుగారి కోపం వచ్చి ఏం చేశాడు, ఈ మంత్రిని జైల్లో బారేండ్రా అని చెప్పన్నాడు. అతను జైల్లో పడేశారు. ఇది మంచిగా అనుకున్నాడు మంత్రి గారు. ఈ రాజు భటులు అరణ్యానికి పోయారు. చక్కగా అరణ్యాలు వేటాడుతూ ఉన్నారు. ఆ వేటాడేటువంటి విధానంలో తల ఒక దావ అయిపోయారు, పొంతం లేదు. అందరూ తల దిక్కు అయిపోయారు. రాజుగారు ఒక దిక్కు అయిపోయాడు. అరణ్య ఆటవికులకు దొరికాడు రాజుగారు. ఆయన్ను తీసుకుపోయారు. ఆ అరణ్యంలో కాళీమాత విగ్రహం ఉంటే ఆ కాళీమాత విగ్రహానికి వీళ్ళు నరబలి ఇస్తూ ఉంటారు, మానవులను బలిగా ఇస్తూ ఉంటారు. అట్లా ఇచ్చినట్లయితే అమ్మవారు కరుణిస్తుంది, అనుగ్రహిస్తుంది అనేటువంటి భావనగా నరబలి ఇస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే అదృష్టం కొద్దీ చివరి బలి 100వ బలి ఇవ్వాల్సి వచ్చింది.
ఎవరబ్బా ఎట్లాగబ్బా అనుకుంటూ ఉంటే అదృష్టం కొద్దీ వీళ్లకు వాడు చిక్కాడు. ఎవరో ఈ ప్రభువులు వారు. రాజశక్తి ఇంకేముంది, అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది ఆ పూట అనే భావంతో చక్కగా వాడిని పట్టుకుని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టేసి స్నానం చేసి యాపమండలు కట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఊరేగింపుగా తీసుకుపోయారు అమ్మవారికి బలి ఇవ్వటానికి. కనుక ఆ విధంగా బలి ఇవ్వబోతున్న సందర్భంలో ఎవడో చూశాడు, ఆగండి అన్నాడు. అయ్యా, ఈ బలికి అంగ వికలత్వం ఉన్నది, అంగ వైకల్యం ఉన్నది, ఏలు తెగింది వాడికి. కాబట్టి ఏలు తెగి ఉన్నటువంటి యొక్క ఈ నరుడు బలికి అనర్హుడు, అమ్మవారు ఆ బలి స్వీకరించదు అని చెప్పి అనటంతో అప్పుడు ఆ నాయకుడు కూడా గమనించి వదిలిపెట్టండిరా అని చెప్పన్నారు. ఆ పన్నే వదిలిపెడితే బతుకు జీవుడా అని చెప్పని ఆ రాజుగారు నగరానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మంత్రి గారిని తీసుకురమ్మన్నారు. మంత్రి గారిని పట్టుకొచ్చారు. ఏమయ్యా, నా ఏలు దిగిందయ్యా అన్నప్పుడు ఇది మంచికే అని చెప్పి అన్నావు, నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఏలు పోవడం వల్ల తలకాయ మిగిలిపోయింది, ఏలే కానీ పోకపోతే నాకు ఎప్పుడు తలకాయే పోయి ఉండేది. అందువల్ల నా విషయంలో ఇది మంచిగా అనిపించింది, బాగానే ఉన్నది. మరి నిన్ను జైల్లో పడేసినప్పుడు ఇది మంచిగా అని చెప్పన్నావు, ఎట్లా అని చెప్పి అడిగాడు. చూశారు రాజుగారు, నీతో పాటు నేను కూడా వచ్చేవాడిని కదా, నీతో పాటు నేను కూడా వచ్చేవాడిని, ఏమి మరి నిన్ను బలి ఇవ్వకుండా వదిలిపెట్టి నీ ఏలు తెగిపోవటం వల్ల నువ్వు బయటపడ్డావు, నాకన్నీ బాగా ఉన్నాయి. అయ్యా రాజా, ఈ పాటికి నా శిరస్సు అమ్మవారి మెడలో ఏలాడుతూ ఉండేది ఇప్పుడు. అందువల్ల జైల్లో పడేయటం అది నాకు మంచికి, ఏళ్ళు తెగటం నీకు మంచికి, ఏది జరిగినా మంచికే. ఇది ఆయన యొక్క మహావాక్యం అన్నమాట. అష్టాక్షరి మహామంత్రంలాగా ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అనుకోగలిగినట్లయితే జీవితంలో చాలా వరకు మనం ఈ సమస్యల నుంచి, దుఃఖాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అయ్యా పరమాత్మ, నీ ఇష్టమయ్యా, ఏం చేస్తావు వచ్చాయి, నువ్వేమనుకున్నావో నువ్వు చేసేసేయి, వెనకాల వద్దేమి కూడా రెడీగా ఉన్నా, తీసుకెళ్తా అంటావా, రా వచ్చేస్తా అను. ఆయన రాడు, ఉంటా అన్నావు అనుకో, వాడు పట్టుకుపోతాడు. అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు రక్షితుండు మందిరమునజత్సు అంటాడు భాగవతంలో. అడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు, అరణ్యంలో ఉంటాడు, మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి, ఆడు బాగా చక్కగా జీవిస్తూ ఉన్నాడు, 100 ఏండ్లు జీవిస్తాడు. రక్షితుండు మందిరమునజత్సు, ఎన్నో కట్టుకున్నాడు, బాగా ఉందని చెప్పి అనుకుంటాడు, పక్కన పోతాడు. హార్ట్ అటాక్ వచ్చింది నైటు, అంతే నిద్రపోతూ ఉన్నాడు, అంతే పోయాడు. పొద్దున చూస్తే లేడు. రచితుండు మందిరమునజత్సు సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థ ద్వేష్య బంధుషు. మధ్యస్థ ద్వేష్య, ద్వేషించే వాళ్ళు ఉంటారు. అలా ద్వేషించేటువంటి యొక్క వాళ్ళ విషయంలో కూడా ఆయన జ్ఞాని మరి మంచి భావనతోనే ఉంటాడన్నమాట. ద్వేషించే వాళ్ళను కూడా మనము ప్రేమించగలగాలి. ద్వేషించేవాడు ఉంటాడు, మనము ద్వేషించాము అంటే వాడు ఇంకా ద్వేషిస్తాడు. కాబట్టి మనమంటే ఇష్టం లేకుండా ఉంటుంది, మనమంటే ఇష్టంతో ప్రేమతో ఉండేవాళ్ళు ఉంటారు. మనం ఏమీ చేయకపోయినా మన మీద అకారణంగా ద్వేషం పెంచుకుని కూడా కొంతమంది ఉంటారు. మనం ఏమన్నా చేశామా, ఏమీ చేయలే, అయినా మనమంటే నచ్చని విధానం, ఏమి నచ్చని విధానమో అది వాడికి అర్థం కావాలి. ద్వేష్య బంధుషు అన్నారు, బంధువుల పట్ల కూడా సమభావన అన్నారు. ఏమిటయ్యా బంధువులు అంటే, బంధించే వారిని బంధువులు అంటారు, వాళ్ళు బంధిస్తారు, వాళ్ళని బంధువులు అంటారు. బంధుషు సాధుషు అపిచ పాపేషు, సాధువులు లోకానికి మేలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, లోకానికి వాళ్ళు మేలు చేస్తూనే ఉంటారు, వాళ్ళు కీడు చేయరు.
వాళ్ళు చేసేటువంటి యొక్క విధానమే మేలు అన్నమాట. సాధుషు అంటారు. ఒక తేలు నదిలో కొట్టుకుపోతా ఉన్నది. కొట్టుకుపోతూ ఉంటే ఆ సాధువు స్నానం చేస్తూ ఉన్నాడు. ఆ తేలు నదిలో కొట్టుకుపోతూ అవస్థ పడతా ఉంది, చచ్చిపోయే పరిస్థితి ఏర్పడింది. దాన్ని కాపాడేటువంటి యొక్క ఉద్దేశంతో ఆ తేలు కింద ఆయన చేయి పెట్టాడు. చేయి పెట్టగానే అది పొడిచింది. ఆ పన్ని పొడిచి నీళ్ళలో పడిపోయింది. మళ్ళా ఈ సాధువు ఏం చేశాడంటే జాలిపడ్డాడు, చచ్చిపోతుంది అది వదిలిపెడితే అని మళ్ళా చేయి పెట్టాడు. అది పొడిచింది, మళ్ళా నీళ్ళలో పడింది. మళ్ళా చేయి పెట్టాడు, మళ్ళా పొడిచింది. ఇట్లా జరుగుతూ ఉంటే ఆ ఒడ్డునే ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఏమయ్యా, అది పొడుస్తూ ఉంది కదా, ఎందుకు ఆ పని చేస్తావు? అది పొడుస్తూ ఉంది, కాటేస్తూ ఉంది, ఎందుకు నువ్వు ఆ విధంగా చేస్తావని చెప్పానంటే, అయ్యా దాని స్వభావం అది, నా స్వభావం ఇది. రక్షించటం నా స్వభావము, కాటేయటం దాని స్వభావం. మరి దాని స్వభావం తన ధర్మం అది పాటిస్తూ ఉన్నప్పుడు మరి నా ధర్మం నేను పాటించొద్దా? సాధుషు అపిచ పాపేషు పాపులయందు కూడా మహాత్ములు కనికరమే ఉంటుంది. పాపేషు పాపము చేసిన వాళ్ళు. సమబుద్ధి విశిష్యతే. ఇన్ని విధాయకాలుగా లోకంలో జనులు ఉన్నారు. ఒకే విధానంగా జనులు లేరు. అనేక భావాలతో, అనేక వ్యక్తిత్వాలతో, అనేక స్వభావాలతో, అనేక ఆలోచనలతో ఈ విధంగా వ్యక్తులు లోకంలో ఉంటారు. మహాత్ముడై ఉన్నటువంటి యొక్క జ్ఞాని ఈ పైన ఉన్నటువంటి తొడుగులు, పైన ఉన్నటువంటి యొక్క ఆకారాలు ఆయన చూడడు. లోన ఉన్న అధిష్టానమై ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని మాత్రమే, చైతన్య స్వరూపాన్ని మాత్రమే ఆయన దర్శిస్తూ ఉంటాడు జ్ఞాని అని చెప్పని సమబుద్ధి విశిష్యతే. ఈ శ్లోకము పై శ్లోకానికి అన్వయం అన్నమాట. జ్ఞానము విజ్ఞానము కలవాడు, విజిత ఇంద్రియ ఇంద్రియములు జయించినవాడు, కూటస్థుడు, ఈశ్వర స్వరూపుడు, పరమాత్మ స్వరూపుడై ఉన్నాడు. అతడే యుక్తుడు, సమలోష్టాశ్మ కాంచనుడు. స్థూల దేహాన్ని, సూక్ష్మదేహాన్ని, కారణదేహాన్ని కూడా సమముగా దర్శించి అతీతమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపం దర్శించేటువంటి వాడు ఈ లోకములో నానా విధాయకాలుగా ఉన్నటువంటి యొక్క వ్యక్తులలో గుణాలు చూడకుండగా, దేహాలు చూడకుండగా, ఈ దేహాలకు, గుణాలకు, ఇంద్రియాలకు అతీతముగా ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని చూసేటువంటి సమబుద్ధి గలవాడు జ్ఞాని. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్ సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః. సమం కాయ శిరోగ్రీవం, ఆ కాయం ఈ దేహం నిఠారుగా ఉండాలి. శిరస్సు మెడ వంగరాదు, ఇట్లా వంపు పెట్టకూడదు, బాగా స్థిరంగా ఉండాలి. సమం కాయ, పద్మాసనం వేసి కూర్చున్నామంటే దేహం అట్లా బాగా వచ్చేస్తుంది ధ్యానంలో. మన విధానం ఏంటంటే స్వామి చెప్పాడు కాబట్టి నిఠారుగా బాగా బ్రహ్మాండంగా కూర్చుంటాం. ఆ కూర్చున్నప్పుడు మాత్రం బాగానే ఉంటుంది. ఇక కాసేపు అయిన తర్వాత ఇక దేహంలో ఆరంభం అవుతుంది. అష్టావక్ర మహర్షిలాగా అష్టవంకరలు పోతాయి. నడు ఈ పక్కకు పోతుంది, తలక ఈ పక్కకు పోతుంది, చేతులు ఈ పక్కకు పోతాయి. ఇది పరిస్థితి అన్నమాట. కూర్చున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తర్వాత ఏమైపోతుంది, ఆ దేహం అంతా వంకరలుగా అయిపోతుంది. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః. అచలం స్థిరః ధారయన్. ధ్యానం మనం చేయటం ఒకటి, ధ్యానాన్ని ధ్యానమే చేయించటం మరొక విధానం. ధ్యానం మనం చేయటం అంటే ఏం చేస్తాం, సమయం ఎంత, 6:30 దాకా కూర్చుందాం అనుకుని టైం చూసుకుంటాడు, కూర్చుంటాడు. కూర్చున్నాకేమవుతుందంటే లోనకు పోయే అంతవరకే బాగా ఉంటుంది. లోనకు పోగానే ఆ లోన ఉన్న ఈ పట్టు కొడతా ఉంటాయి,
బయట ఉండేవాడు బయట ఉండగా లోనకి ఎందుకు వచ్చావు అని ఆ లోన ఉన్నవి వాయిస్తూ ఉంటాయి పట్టుకుని. ఆ వాయింపు తట్టుకోలేక కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిస్తే 6:10 మాత్రం అయిందన్నమాట. వీడి నియమం ఏమిటి? 6:30 కదా, 6:30 కదా, 10 నిమిషాలు అయ్యింది. ఓహో ఇంక సమయం ఉందా అని చెప్పి మన కళ్ళు మోస్తాడు, మళ్ళా కూర్చుంటాడు. లోన ఉన్నటువంటి యొక్క వాయింపులు తట్టుకోలేక మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. అది 6:15 అయ్యింది, ఇంకా పావుగంట కూర్చోవాలి. ఈ విధంగా ధ్యానాన్ని మనం చేయటం ఇట్లా ఉంటుంది. ఎట్లాగో తిప్పలబడి, నానా తంటాలబడి, నానా అవస్థలబడి, లోన వాళ్ళతో నానా అగసాట్లు పడి ఎట్టకేళ్ళకు అనుకున్న సమయం వరకు పూర్తి చేసుకుని బతుకు జీవుడాన్ని లేచి దండం పెట్టేస్తాడు. అమ్మ నమస్కారం, రేపు చూస్తా సంగతి ఏమన్నా బతికుంటే. ఇది లోకంలో ఉన్న పరిస్థితి. ధ్యానం మనం చేస్తాం టైం పెట్టుకుని. ధ్యానం మనం చేయటం కాదు, ధ్యానం చేయించాలి. ఎవరు మనస్సు అయితే పుణ్యయుక్తమై ఉంటుందో, ఎవరు మనస్సు అయితే సాత్వికం కలిగి ఉంటుందో అలాంటి వారు ఆ విధంగా ఆ మనస్సుని హంస వెంబటే పెట్టాడు అంటే చాలు, వెంబటే ఆ సాధన వచ్చేస్తుంది, ఆ తన్మయత్వం వచ్చేస్తుంది. ఆ మనసు అనేది సంకల్పాల నుండి పూర్తి ఎడబడి ఆ తన్మయ భావంలో, నిశ్చల భావంలో, నిర్మల భావంలో, ప్రశాంత భావంలో, ఆనందంలో ఉలరాడుతూ ఉంటే మనస్సు ఆ బ్రహ్మానందంలోకి మనస్సు వెళ్ళిపోయిన తర్వాత ఎంత చేపయ్యిందో తెలియకుండా పోతుంది. ఆ దేహం కూడా ఎట్లా ఉంటుందని చెప్పనంటే, కూర్చున్నప్పుడు ఒకవేళ ఆ శరీరంలో వంపులు లాంటివి ఏమన్నా ఉన్నా, ఆ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ఆ ధ్యానం కుదిరినప్పుడు ఆ శరీరాన్ని కట్టె పుల్లలాగా నిటారుగా ఆ ధ్యానమే తీసుకొచ్చేస్తుంది. నీకు ధ్యానం కుదరకుండా అవస్థల పడే విధానంలో ఆ శరీరాన్ని నువ్వు కట్టెలాగా బాగా పెట్టినప్పటికీ కూడా లోన జరిగేటువంటి యొక్క ఆలోచనలు, నిద్రల యొక్క ప్రభావంతో ఆ శరీరంలో కుంగుబాటు ఏర్పడుతుంది. ఆ దేహం అంతా కుంగిపోతుంది, శిరస్సు వాలిపోతుంది, అనేకాలుగా ఏర్పడతాయి. అదే నీకు ధ్యానం అనేది ఏర్పడ్డప్పుడు ఆ మనస్సు ప్రశాంతమైనటువంటి యొక్క విధానం వెళ్ళిపోయినప్పుడు, ఆ పరమాత్మతో ఉండి తన్మయత్వాన్ని పొందినప్పుడు, ఒకవేళ నీవు కూర్చున్నప్పుడు ఆ దేహంలో ఎలాంటి కొంచెం వంకరలు లాంటివి ఉన్నా కూడా ఆ ధ్యానం సరిచేస్తుంది. ఆ దేహాన్ని సాఫీగా చక్కగా నిటారుగా వచ్చేస్తుంది. ఆ తన్మయత్వంలో దేహం మర్చిపోతాడు, కేవలం ఆనందంలోనే మునక వేస్తాడు. ఆనందంలో ఉండిపోయినప్పుడు ఇక వాడి సమయం ఎంతైంది కూడా తెలియదు. ఒకవేళ మనస్సులో అనుకోకుండా ఒక ఆలోచన ఇక లెగుద్దామా అన్న ఆలోచన వచ్చినా కానీ ఆ ధ్యానం వాడిని లెగవనివ్వదు. అది ధ్యానం అంటే. ఆ ధ్యానం అనేది ఆ ధ్యానాన్ని చేయిస్తుంది వాడి చేత. వాడు లెగుద్దాం అని చెప్పి అనుకున్నా కానీ ఆ స్థితి వాడిని వదలదన్నమాట. అలాంటి ఆ స్థితి ఏర్పడ్డప్పుడు, ఆ ధ్యానం ఏర్పడ్డప్పుడు అట్లాగే ఆ తన్మయత్వంలో, ఆనందంలో, ఆ ప్రశాంతతలో మనసు మునిగిపోతుంది. అలాంటి స్థితిని అనుభవించినప్పుడు వాడు ఆ రోజంతా కూడా ఆ మనస్సు ఎంతో ప్రశాంతముగా ఉంటుంది. ఎలాంటి యొక్క విషయాల్లోకి పోదు, అకారణంగా దీనిని కల్పించుకోదు, అకారణంగా ఎవరితో మాటలు పెట్టుకోదు. ఈలే వరకు నిశ్చల భావనగా ఉండిపోతాడు. తన పనేదో తాను చూసుకుంటూ ఉంటాడు, ప్రశాంతంగా ఉండిపోతాడు. అది ధ్యానం యొక్క సామర్థ్యం దాంట్లో ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందయ్యా అని చెప్పనంటే, ఎవరి మనస్సు అయితే శుద్ధమై, నిర్మలమై, నిశ్చలమై ఉంటుందో ఆ శుద్ధాంతఃకరణం గల వారికి మాత్రమే ఆ స్థితి అనేది ఏర్పడుతుంది. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడ ఊరకుండెనో ఆంజనేయుడో హేమాద్రితనయ. ఆంజనేయ స్వామి ఆ ధ్యానంలో ప్రవేశించినప్పుడు ఎట్లా ఉన్నాడు అంటే, ధ్యానములో అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి, అట్టి తన యొక్క స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని గుర్తించినప్పుడు అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి. ఆ దేహం ఎట్లా ఉన్నది అంటే చిత్రపటంలో బొమ్మలాగా, ఆ ప్రతిమలాగా, విగ్రహంలాగా
ఆ దేహం అయిపోయిందట. చేష్టలుడికి తనువు మరచి కొంత తడ ఊరకుండెనో, తనువు మరచి ఆ తనువుని, ఆ శరీరాన్ని పూర్తిగా మర్చిపోతాడు. పూర్తిగా ఆ దేహం వీడిపోతుంది, అది తొలగిపోతుంది. దేహస్పర్శ కూడా వానికి ఉండదు. ఆ ధ్యానంలోకి పోయినప్పుడు సర్వేంద్రియములు జడమవుతాయి, దేహం కూడా జడమవుతుంది, దేహస్పర్శ కూడా ఉండదు. శమీక మహర్షి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పరీక్షణ మహారాజు సర్పాన్ని వేస్తే ఆయనకి తెలియలా, పెద్దగా అరిశాడు, వినపడలా. ఎందుకంటే ఆ యోగ సమాధికి పోయినప్పుడు సర్వేంద్రియములు జడమవుతాయి, దేహం జడమవుతుంది కాబట్టి వాళ్ళకేమీ తెలియదన్నమాట. అలాంటి స్థితి ఆ ధ్యానములో ఎప్పుడు వస్తుందయ్యా అని చెప్పనంటే, సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః. ధారయన్ అచలం స్థిరః, అచలముగా మనస్సుని పెట్టినప్పుడు సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం తనదియగు నాసికాగ్రమునందు ఆ మనస్సును అతడు పెడతాడు. అనగా నాసికాగ్రం అంటే ముక్కు కొన. ధ్యానం చేసేటువంటి వారు కన్నులు కొంచెంగా తెరిచి ఆ ముక్కు కొన మాత్రమే చూస్తూ ఉంటారు. నాసికాగ్రం అంటే ముక్కు కొన అన్నమాట, దాన్ని అట్లాగే చూస్తూ ఉంటారు. ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉంటారు. ఇట్లా ధ్యానం చేసే విధానాలు భృకుటి మధ్యంలో పెట్టే విధానం ఉంటుంది, నాసికాగ్రం చూసే విధానం ఉంటుంది. కొంతమంది అయితే రాత్రిపూట చీకటిలో అగరబత్తి వెలిగించి దాన్ని ఒక పండుగ గుచ్చి అగరబత్తికి పైన ఉన్నటువంటి ఎరుపతనాన్ని మాత్రమే చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. రాత్రిపూట లైట్లు ఆపేసేయండి, మీరు అగరబత్తి వెలిగించండి, దాన్ని అట్లా ముట్టించి పెట్టండి, ఎరుపు ఉంటుంది కదా, అది మాత్రమే చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు. కొంతమంది తెల్లటి గోడ మీద నల్లటి మచ్చ ఒకటి పెట్టి దాన్నే చూస్తూ మరి ధ్యానం చేస్తూ ఉంటారు. ఇదన్నమాట. ఇట్లా అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ప్రాణబంధనాతులీయతే మనః జాలపక్షివత్తురోధ సాధనం. ప్రాణవాయువులు బంధించి సాధన చేసే విధానం అదొక ప్రక్రియ కూడా ఉన్నది. అయితేనంటే ప్రధానముగా ఇక్కడ చేసేది రెండు కన్నులు కూడా మూసేసి మనస్సును లోపలికి పయనింపజేసి లోన ఉన్నటువంటి యొక్క శ్వాసన మాత్రమే గమనిస్తూ కూర్చునే విధానం, అది ధ్యాన విధానం. అయితే ఆ రెండు కన్నులు మూసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మనస్సులో ఉన్నటువంటి సంస్కారాలు ప్రకోపిస్తాయి. ఆ మనస్సులో రాజసిక సంబంధ తామసిక సంబంధ సంస్కారాలు ఘనీభవించి ఉన్నాయి కాబట్టి రాజసిక సంబంధ సంస్కార ప్రభావంతో ఆలోచనలు వస్తాయి, తామసిక సంబంధ సంస్కార ప్రభావంతో నిద్ర వస్తుందన్నమాట. నిద్ర వస్తుంది. చాలామందిలో ఈ రెండు ఉంటాయి, అనగా సంకల్పాలు ఉంటాయి, నిద్రన్నా ఉంటుందన్నమాట. సంకల్పాలన్నా ఉంటాయి, నిద్రన్నా ఉంటుంది. ఈ విధంగా ఉండటం కారణంగా గురువును ఆశ్రయించాడు. స్వామి నమస్కారం, ఏమిరా బిడ్డ అంటే, స్వామి కళ్ళు మూయమన్నావు, ధ్యానం చేయమన్నావు, కళ్ళు మోస్తే ప్రమాదం ఉంది స్వామి అని చెప్పని అన్నాడు. ఏమిట్రా ప్రమాదం అని చెప్పనంటే, ఆలోచనలన్నా వస్తావన్నాయి, నిద్ర అన్నా వస్తుంది అని చెప్పి గురువు గారితో విన్నవించుకున్నాడు శిష్యుడు. సరే ఓ పని చేయరా, కళ్ళు మోస్తే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆ కన్నులు సగం తెరువు అన్నాడు. సగం తెరిచి ఆ ముక్కు కొన ఉంది కదా, దాన్నే నువ్వు చూస్తూ ఉండు, ధ్యానం. కళ్ళు మొత్తం మూస్తే ప్రమాదం వస్తుంది కాబట్టి తెరిస్తే ప్రమాదం కనుక అటు తెరవకుండగా ఇటు ముయ్యకుండగా సగం తెరిచి సగం మూసి ధ్యానం చేయమని చెప్పిన అన్నాడు గురువుగారు. సరే వీడు కూర్చున్నాడు, అర్ధ నిమిలత నేత్రుడై సగం మాత్రమే మూసి చూస్తూ ఉంటే వీడు సగం మూస్తే అది మిగతా సగం మూసేసి మళ్ళా యథాస్థితిగా వచ్చేస్తూ ఉన్నాడు. చెప్పాడు గురువుగారితో, గురువుగారు నేను సగం మూసా, సగం అవి మూసుకుంటా ఉన్నాయి, ప్రమాదం వస్తుంది అని చెప్పని అన్నాడు. సరే ఓ పని చేయరా, ఈ సగం మూయటం ఇవన్నీ ప్రమాదం కాబట్టి
డోర్ ఓపెన్ ది డోర్. రెండు కళ్ళు తెరిచి తెరిచేసేయి. ఇది ప్రత్యామ్నాయం. మీకు గీతల పరమాత్మ పదం వాడతాడు. ఏమి ఉపాయత అంటాడు స్వామి గీత 6వ అధ్యాయం. దీంట్లో వస్తుందన్నమాట. అసంయతాత్మనా యోగ దుష్ప్రాప ఇది మేమతి వశ్య ఆత్మ ఎతత శక్య ఆప్తం ఉపాయత, ఉపాయము అని చెప్పని అంటాడు. కాబట్టి ఏంటంటే గురువు ఎక్కడేం చెప్పాడు శిష్యుడికి, నాయన ఈ సగం నువ్వు మోస్తే మిగతా సగం అవి మూసుకుంటున్నాయి కాబట్టి ప్రమాదం వస్తుంది, మొత్తం తెరిచేయమని చెప్పని అన్నాడు. మరి తెరిచేస్తే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు పిట్టలు నక్కలు ఒక్కొక్కరు కనబడతా ఉంటాయిగా. బయట కూర్చోమాక, ఇంట్లో కూర్చో. ఒక అగరబత్తి వెలిగించి దాన్ని చూస్తూ ఉండు. గోడపై మచ్చ గీసి దాన్ని చూస్తూ ఉండు. ఇవన్నీ కూడా ఉన్నాయి మార్గాలు. బ్రహ్మకుమారి వాళ్ళు కూడా ఒక జ్యోతిర్బిందువు అంటారు, అదే చూస్తూ ఉంటారు. ఇట్లా కండ్లు మూస్తే వచ్చే ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో ఎవరు ఆ మనస్సులో మాలిన్యం అధిక శాతంలో ఉండి ధ్యానము చేయలేక ఆ సంస్కారాల యొక్క ప్రభావంతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళ విషయంలో చెప్పేటువంటివి ఈ ప్రత్యామ్నాయ మార్గాలు. ఎవరి మనస్సు అయితే శుద్ధమై నిశ్చలమై నిర్మలమై ఉంటుంది, రమణ భగవానుడు ఆయన తెరవాలా? ఆయనకు అవసరమా? మలయాళ స్వాములు తెరవాలా? అవసరమా? సంస్కార జీవులు వాళ్ళకి ఎన్ని అవసరంలా చక్కగా కళ్ళు మూసారా, అంతర్ముఖులయ్యారా, ఆ ధ్యానంలో ప్రవేశించారా. ఆ విధానం సంస్కార బలం బాగా ఉన్నటువంటి వారికి, సాత్విక బలం బాగా ఉన్నటువంటి వారికి, సుకృతం బాగా ఉన్నటువంటి వారికి, దైవీ శక్తి బాగా ఉన్నటువంటి వారికి వాళ్ళకి ఏ ప్రమాదం లేదు. చక్కగా వాళ్ళు రాజమార్గంగా ఆ ధ్యానంలో వెళ్ళిపోతారు. అలాంటి ఆ సంస్కరింపబడ్డ మనస్సు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ విషయంలోనే ఈ ఇబ్బందులన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎవరైతే సంస్కారవంతముగా ఉన్నారో ఆ సంస్కారవంతమై ఉన్నటువంటి సంస్కరింపబడి ఉన్నటువంటి యొక్క మనస్సు గల వారికి ఏ ప్రత్యామ్నాయ మార్గాలు అనేటువంటి ఏమి లేవు. వాళ్ళు కూర్చున్నారా, ఆ స్థితికి వెళ్ళిపోయారా, ధ్యానంలో వాళ్ళు నిశ్చలంగా ఉండిపోతారు. అది వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ సంస్కారం. పౌర్వదైహికం పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపు యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన పూర్వజన్మలో చేసినటువంటి యొక్క సంస్కార బలం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళు ఎమ్మటే లోనకి వెళ్ళిపోతారు అని చెప్పని. కాబట్టి వాళ్ళ కోసంగా ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇవన్నీ ఎవరికని చెప్పనంటే మనోమాలిన్యము అజ్ఞానము దట్టంగా పట్టి సంస్కారములు బాధించేటువంటి వాళ్ళకి మాత్రమే కావాల్సి వస్తుంది. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఇక్కడ నాసికాగ్రము అని చెప్పనంటే మనం చెప్పుకున్నాం, ఆ ముక్కు కొన అనేది దర్శిస్తూ ఉండటము అనేది ఒక అర్థంగా చెప్పుకున్నట్లయితే, రెండవ అర్థం ఏంటని చెప్పనంటే నాసికాగ్ర భాగంలో పెట్టడం అని చెప్పనంటే దేశగనాదుని మహదోపదేశము వలన వివేక దృష్టి వలన తన్నాశస్థలంబు సుషుమ్నా దేశం బని దానికీలు తెలియగవలయున్. సుషుమ్నా దేశం బని, నా నాసికాగ్ర భాగం సుషుమ్నా అని చెప్పని అంటాడు. ఎక్కడైతే ఈ యొక్క శ్వాస అనబడేటువంటి యొక్క వస్తువు పుట్టి బయటికి వస్తున్నదో ఆ పుట్టేటువంటి యొక్క స్థలాన్నినే నాసిక అగ్రభాగం అన్నాడు. ఆ అగ్రభాగంలో మనసు పెట్టగలిగితే అది నాసికాగ్ర స్థలము అని చెప్పని. అయితే సాధకుడు అంత స్థితిలో పెట్టలేడు కాబట్టి మనకున్నటువంటి యొక్క అనుకూలముగా ఉన్నటువంటి యొక్క భాగాలలోనే మనం పెట్టి ధ్యానం చేయాల్సి ఉంటుంది. ప్రధానముగా సాధనా విషయములో గురువు కావలసి ఉంటుంది. ఎందుకంటే సాధన చేసేటువంటి యొక్క సాధకునకు కలిగేటువంటి యొక్క సందేహాలను తీరుస్తూ ఆ ధ్యానానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని బోధిస్తూ తీసుకుపోయేటువంటి దానికి శిష్యునికి గురువు యొక్క ఆవశ్యకత ఎంతో ఉంటుంది. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఆ ధ్యానములో ఉన్నటువంటి వాడై ఏ దిక్కులు చూడకూడదు అని చెప్పని అన్నాడు. దిశశ్చ దిశహచ నా అనవలోకయన్, దిక్కులు చూడమాక అనగా మనసు అనేటువంటి యొక్క వస్తువుని ఆ ధ్యానములో హంస బెమ్మటే పెట్టినప్పుడు నువ్వు ఏ దిక్కు వైపుకి పోకూడదు.
ఏ ఇంద్రియం వైపుకి పోకూడదు. ఏమాత్రం కూడా ఆ నిఘా, ఆ గురి తప్పి జారావు అంటే ఈ ప్రక్కనే ఉన్నటువంటివన్నీ కూడా లాగి పారేస్తాయి అన్నమాట. అనగా ఈ ప్రక్కన కాసు కూర్చున్నాయి. శ్రోత్రేంద్రియం కాసు కూర్చున్నది, నేత్రేంద్రియం కాసు కూర్చున్నది, జిహ్వేంద్రియం కాసు కూర్చున్నది. ఎప్పుడు వస్తాడా లాగి పడేద్దామని చెప్పి. మరొక పక్క మనస్సు కాసు కూర్చున్నది. ఆ మనస్సులో ఉన్న వాసనలు కాసు కూర్చున్నాయి. ఆ వాసనలు ప్రకోపించి ఆలోచన ప్రపంచంలో పడవేస్తాయి అన్నమాట. కనుక ఈ ప్రకారంగా నిఘా కలిగి ఏ దిక్కులు చూడకుండగా, దిశశ్చ అనవలోకయన్, ఏ దిక్కులు చూడకుండగా, ఏ దిక్కుల వైపుకి పోకుండగా ఉండాలి. మనలో దిక్కులు అని చెప్పానంటే, దిక్కులంటే ఒక అర్థం మనం ఇంద్రియాలకు సంబంధం లేకుండా ఉండాలనే అర్థం ఒకటి వస్తుంది. తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం అనే దిక్కులు 4 ఉన్నాయి. ఈ 4 దిక్కులు కూడా ఈశ్వర దేహానికి ఉంటాయి. సూర్యోదయం అయ్యేటువంటిదేమో తూర్పు దిక్కు, సూర్యాస్తమయం అయ్యేదేమో పడమటి దిక్కు. మనం సూర్యునికి ఎదురుగా ఉన్నప్పుడు ఎడమవైపు భాగమేమో ఉత్తరం అంటారు, కుడివైపు భాగమేమో దక్షిణము అని చెప్పని అంటారు. అనగా తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం అనేటువంటివి ఇవి ఈ విశ్వ ప్రపంచానికి, ఈశ్వర దేహానికి ఉన్నటువంటి దిక్కులు. అయితే మన దేహంలో ఉన్న దిక్కులు ఏమిటని చెప్పానంటే తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. ఇవి 4 దిక్కులు అన్నమాట. ఇక్కడ తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము అని చెప్పని. తూర్పు అనగా తూర్పు భాగంలో సూర్యోదయం అయినట్లయితే సూర్య కిరణాలతో ఈ విశ్వమంతా కూడా ప్రకాశమానమై అంధకారాన్ని తొలగింపజేసి పదార్థ జ్ఞాతం చేసే విధానం ఏర్పడుతుంది. మనలో ఉన్నటువంటి యొక్క బుద్ధి అనేటువంటి సూర్యుడు ఈ బోధా కిరణములు అనే విధానంగా ఆవిర్భావం అయినప్పుడు ఆ శిష్యులలో ఉన్నటువంటి జిజ్ఞాసువులు, శిష్యులు, ముముక్షువులు, భక్తులు వాళ్ళల్లో ఉన్నటువంటి యొక్క అజ్ఞానం అనేటువంటి యొక్క అంధకారాన్ని తన బోధ కిరణముల ద్వారా పోగొట్టేదిగా ఉంటుంది. కాబట్టి అట్టి ఆ జ్ఞాన సూర్యుడు, జ్ఞాన భాస్కరుడు, బోధా భాస్కరుడు, ఆ బుద్ధి సూర్యుడు ఉదయించేటువంటి యొక్క స్థలం తూర్పు స్థలం, ఆపో స్థలం అన్నారు. అలాంటి యొక్క ఆ యొక్క బుద్ధియకు సూర్యుడు అస్తమించేటువంటి స్థలం పడమర స్థలం. ఇది కారణదేహ స్థలం. ఏ విధంగా సూర్యుడు తన కిరణములతో కూడా అస్తాద్రి చేరినప్పుడు, అస్తమించినప్పుడు అంధకారం ఆవహించగా సకల జనులు, సకల జీవులన్నీ కూడా సుషుప్తిలో విశ్రమిస్తాయో, అట్లాగా మనలో ఉన్నటువంటి బుద్ధి గిరతి సూర్య, ఇటు ఈ బుద్ధ్యకు సూర్యుడు అజ్ఞానంలో కారణదేహములో అస్తమించినప్పుడు ఈ సర్వేంద్రియములు అనబడే ప్రజలు అందరూ కూడా విశ్రమిస్తారు. తమ తమ కార్యాలు ముగింపజేసుకుని, క్రియలు ముగింపజేసుకుని అజ్ఞానంలో అస్తమిస్తారు, నిద్రపోతారు. కాబట్టి ఆ బుద్ధి యొక్క సూర్యుడు ఉదయించేటువంటి బోధా కిరణములతో ఉదయించేటువంటి యొక్క స్థానం ఆపో స్థలము, ఇది తూర్పు స్థలము. అట్టి ఆ బుద్ధి యొక్క సూర్యుడు తన కిరణములతో అస్తమించేటువంటి యొక్క స్థలం పడమట స్థలం, అగ్ని స్థలము అన్నారు. తూర్పు స్థలం, పడమట స్థలము. ఈ దక్షిణ స్థలం, ఇది దక్షిణ భాగం. దక్షిణ భాగ అధిపతి యముడు. ఎవరైతే ఈ చెవిని లోకానికి ఇస్తారో, ప్రపంచ విషయాలకు ఇస్తారో, సాంసారిక విషయాలకు ఇస్తారో, అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క శబ్దాలకి, విషయాలకి ఇచ్చేటువంటి వారి సూక్ష్మదేహము మాలిన్యమై ఆ మాలిన్యమును పొంది ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఎక్కడికి పోతుంది? యమలోకానికి పోతుంది. కాబట్టి ఈ దక్షిణ భాగము అని చెప్పనన్నారు. ఇది ఉత్తర భాగము, ఉత్తర స్థలము. ఉత్తు ఊర్ధ్వం తరంతీతి ఉత్తరం. ఉత్తరము అని చెప్పనంటే ఊర్ధ్వగామిగా పయనించేటువంటి యొక్క మార్గం ఒక మహాకారణముకు శ్వాస స్థలం. కాబట్టి ఇది ఉత్తర స్థలము అని చెప్పనన్నారు. ఉత్తర దిక్కు వైపు తిరిగి కూర్చోమని చెప్పని అంటారు. ఉత్తర దిక్కు అని చెప్పనంటే తూర్పు, పడమర, దక్షిణము కాకుండా ఈ ఉత్తర దిక్కు వైపుకే తిరిగి కూర్చున్నట్లయితే ఆ ధ్యానములో నువ్వు ఆత్మస్వరూపాన్ని చేరే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తూర్పు, పడమర, దక్షిణమగు ఈ దిక్కుల వైపుకి పోకుండగా ఉత్తర దిక్కు మార్గంలోనే మన ధ్యానంలో పయనించాల్సి ఉంటుంది. దిశశ్చాన అనవలోకయన్, దిక్కులు చూడమాక.
ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. ప్రశాంతాత్మా, అది మనకు రావాల్సింది ప్రశాంత ఆత్మ. అది ఆ ప్రశాంతం అనేది ఎప్పుడు ఏర్పడుతుందయ్యా అంటే నీ మనస్సు అంతర్ముఖమై అంతరిక్షం చేరాలి. ఒక ర్యాకెట్టు ఆ కక్షలోకి, దాన్ని ఏమంటారు, అంతరిక్షంలోకి, ఒక ర్యాకెట్టుని అంతరిక్షంలో ప్రవేశింపజేయాలంటే దాన్ని ప్రయోగిస్తారు. అనగా ఈ భూమి యొక్క సంబంధ ఆకర్షణ శక్తి నుంచి తప్పించాలి. ఏ ప్రకారంగానైతే ఆ ర్యాకెట్టుని వాళ్ళు భూమి యొక్క ఆకర్షణ శక్తి యొక్క దాని నుంచి తప్పించడానికి ఎట్లా ప్రయత్నం చేసి తీసుకుపోయి అంతరిక్షంలో పెడుతూ ఉన్నారో, అట్లా ఈ ధ్యాన మార్గంలో ఉన్నటువంటి వారు కూడా ఏ మనస్సు అయితే సంస్కారవంతమై ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయాలకి ఆకర్షింపబడి లాగబడేదిగా ఉన్నదో, ఆ లాగబడేటువంటి యొక్క ఆకర్షణ శక్తి నుంచి తప్పించి మనస్సుని పరమాత్మ ఉండేటువంటి యొక్క అంతరిక్షంలో ప్రవేశింపజేయగలిగితే ఆ మనస్సు పరమాత్మతో ఉంటుంది. ఆ పరమాత్మతో ఉండటమే ప్రశాంతాత్మ. అది ప్రశాంత ఆత్మ. ఆ ప్రశాంతం అంటే ఆత్మ యొక్క లక్షణం ప్రశాంతత. ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. బ్రహ్మచారి వ్రతే స్థితః. బ్రహ్మచారి వ్రతములో ఉండాలి అని చెప్పని అన్నారు. బ్రహ్మచారి వ్రతము అని చెప్పనంటే లోకంలో సాధారణంగా అర్థం ఏంటంటే వివాహం కాకపోతే బ్రహ్మచారి అని, వివాహం అయితే గృహస్థుడుగా చెప్పుకొస్తూ ఉంటారు. వివాహం కాలేదు వీడికి, వీడు అన్మ్యారీడ్ బ్రహ్మచారి అని చెప్పని అంటూ ఉంటారు. అన్మ్యారీడ్ అనుకోవచ్చు, వివాహం కానివాడు అవివాహితుడు అనవచ్చే కానీ బ్రహ్మచారి అనే పదం వాడకూడదు లోక వ్యవహారంలో ఉన్నటువంటి వాడికి. ఎవరయ్యా బ్రహ్మచారి అంటే పూర్వకాలంలో గృహస్థులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డలను చిన్నప్పుడే ఆశ్రమాలకు పంపించేవారు. ఆశ్రమాలలో వేదాధ్యయనం చేసేవారు, ధ్యానం చేసేవారు, ఆ బ్రహ్మముతో ఆనందించేవారు. కాబట్టి వారిని బ్రహ్మచారులు అన్నారు. బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారిణః. అది కాబట్టి వివాహం కాకపోతే బ్రహ్మచారి కాదు, వివాహం కాకపోతే అవివాహితుడు, అన్మ్యారీడ్ అవివాహితుడు, ఏదో పదాలు వాడుకున్నాయి. కాబట్టి వివాహం కాకపోతే బ్రహ్మచారి కాదు. బ్రహ్మచారి అంటే పూర్వకాలంలో గృహస్థ ఆశ్రమంలో ప్రవేశించడానికి పూర్వమే ఆశ్రమాలలో చిన్నప్పుడే ఉండి వేదాన్ని అధ్యయనం చేశారు. బ్రహ్మ అంటే వేదం, బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ అంటే బ్రహ్మతత్వం. ఆ వేదములో రమించేవారు, ధ్యానములో రమించేవారు, బ్రహ్మములో చీలించేవారు. కాబట్టి బ్రహ్మచారి అంటే చరించడం అన్నమాట. అది బ్రహ్మచర్య వ్రతము అని చెప్పి అన్నారు. అలాంటి యొక్క బ్రహ్మచర్యముగా వేదాన్ని అధ్యయనం చేసి జ్ఞానాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత గృహస్థాశ్రమం ప్రవేశిస్తారు. గృహస్థ ఆశ్రమంలో కూడా గృహస్థ బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. గృహస్థ బ్రహ్మచర్యము అని చెప్పనంటే అనగా తన యొక్క స్వపత్ని ఋతుమతి అయినప్పుడు ఆ సందర్భంలోనే వంశాభివృద్ధి కోసంగా కలవటము, మిగతా సమయంలో బ్రహ్మచర్యాన్ని పాటించటం, ఇది గృహస్థ గారహస్థ్య బ్రహ్మచర్యము అని చెప్పనే మాటగా వాడతారు. బ్రహ్మచారి వ్రతే స్థితః. కాబట్టి గృహస్థులై ఉన్నటువంటి వారు కూడా ఆ నియమాన్ని పాటించగలిగితే దాంట్లో గృహస్థ బ్రహ్మచర్యము అని చెప్పని అంటారు. అట్టి ఆ బ్రహ్మచర్యం ద్వారా ఏమవుతుందని చెప్పనంటే వీర్యలబ్ధి అంటాడు పతంజలి మహర్షి. వీర్యలాభము, బ్రహ్మచర్య వీర్యలాభ అంటాడు. కాబట్టి ఆ వీర్యలాభముతో, ఆ వీర్య వృద్ధితో, ఆ వీర్య పడత్వముతో చక్కగా సకల అవయవములు పడత్వము కలిగి బాగా ధ్యానం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మచారి వ్రతే స్థితః. ఇది ఆ బ్రహ్మచర్యాన్ని బ్రహ్మచారిగా ఉన్నప్పుడు పాటించాలి, గృహస్థ ఆశ్రమంలో ఉన్నప్పటికి కూడా దాన్ని పాటించగలిగితే శరీరము సౌష్టముగా, శరీరము శక్తివంతముగా
ఉండే అవకాశము ఏర్పడుతుంది. బ్రహ్మచారి వ్రతే స్థితః. ఈ బ్రహ్మచారి అనేటువంటి యొక్క ఈ పదం కృష్ణ పరమాత్మకు వాడబడింది. కృష్ణ పరమాత్మ యొక్క అష్టోత్తర నామాలలో అనాది బ్రహ్మచారినే నమః అంటారు. విన్నారా? ఇప్పుడు నామాలు చూశారా? కృష్ణ పరమాత్మ యొక్క అష్టోత్తర నామాలలో ఒక నామం అనాది బ్రహ్మచారినే నమః. ఆయన బ్రహ్మచారి ఏమిటి? ఇంకా రాముడన్నా చక్కగా సీతమ్మ వారి ఏకపత్ని వ్రతంగా ఆయన ఉన్నాడు. మరి కృష్ణ భగవానుడు 16,000 మంది గోపికలు ఇవన్నీ ఉన్నటువంటి యొక్క స్వామికి ఆ నామం పెట్టారే బ్రహ్మచారి అని చెప్పని. అన్నట్లయితే ఆయన భగవంతుడు పరిపూర్ణావతారం, కృష్ణావతారం. 8 మంది భార్యలు అని చెప్పి అన్నారు అంటే పారమార్థికంగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వం, భిన్నా ప్రకృతి అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతికి అధినాయకుడు శవల బ్రహ్మం ఈశ్వరుడు. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి అష్టదా. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ఆ ప్రకృతికి తాను నాథుడు కాబట్టి, అధిపతి కాబట్టి ఆయన్ని 8 భార్యలకు ఆయన పతి పురుషోత్తముడు పరమాత్మ. 16,000 మంది. 16,000 మందే కాదు, ఈ కాలమానానికి మన లెక్క ప్రకారంగా చూసినట్లయితే 120 కోట్ల జనాభా. ఈ 120 కోట్ల జనాభాకి ఆయనే పతి. గతి భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు. గతి భర్త ప్రభు సాక్షి, సమస్త జీవులను రక్షించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు, నిరంతరముగా రక్షకుడుగా ఉన్నటువంటి భగవంతుడు కాబట్టి సమస్త జీవులు పోషింపబడేయి. సమస్త జీవుల్ని పోషించే పోషణకర్త పరమేశ్వరుడు కాబట్టి అట్టి ఆ కృష్ణ పరమాత్మకు 16,000 మంది అప్పుడు చెప్పిన మాట. ఇప్పుడు చెప్పాల్సి వస్తే 120 కోట్ల మందికి ఆయనే మూతి పెట్టాడు, పుట్టు పెట్టాడు, జీర్ణం చేస్తూ ఉన్నాడు, రక్షిస్తున్నాడు. నువ్వు పెట్టుకున్నావేమో చెప్పండి. నోరు నువ్వు పెట్టుకున్నావా? పొట్ట నువ్వు పెట్టుకున్నావా? అన్నం నువ్వు పెట్టుకున్నావా? అన్నం పెట్టింది ఆయన, మూతి పెట్టింది ఆయన, పొట్ట పెట్టింది ఆయన, జీర్ణం చేస్తుంది ఆయన, రక్తంగా మారుస్తుంది ఆయన. లోనన్నటువంటివన్నీ కూడా వ్యవహారం అంతా కూడా పరమాత్మ కారణం కాబట్టి సమస్త జీవులకు ఆయన పతిదేవుడు భగవంతుడు కాబట్టి జీవులు పోషింపబడుతూ ఉన్నాయి. పోషకకర్త పరమాత్మ కాబట్టి ఆయన పతిగా చెప్పుకొచ్చారు. అట్టి నిరంతరముగా బ్రహ్మరూపుడై భాషించేవాడు కాబట్టి అనాది బ్రహ్మచారినే నమః. బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. కాబట్టి ఇక్కడ బ్రహ్మచారి అంటే బ్రహ్మముతో చరించేవాడు బ్రహ్మచారి అన్న అర్థం ఒక పక్కన పారమార్థికంగా చెప్పుకున్నప్పటికీ లోక వ్యవహారంలో కూడా ఆ బ్రహ్మచర్యమును పాటించినట్లయితే బ్రహ్మచర్య వీర్యలాభ, వీర్యం పతనం కాకుండా, శక్తిహీనుడు కాకుండా, రోగాల పాలు కాకుండా, నిస్సత్వమును పొందకుండా, శరీరాన్ని పటుత్వముగా, శక్తివంతముగా, దాఢ్యముగా, ప్రభావవంతముగా దేహాన్ని చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ప్రధానంగా ఉన్నటువంటి యొక్క మానవ సముదాయము ఆ మాటను జీవితంలో వివాహం అయినా వివాహం కాకపోయినా దాన్ని పాటించగలిగితే శరీరము శక్తివంతముగా ఉంటుంది, వీర్యవంతముగా ఉంటుంది, బాగా ధ్యానం చేసే అవకాశం ఏర్పడుతుంది. మనస్సంయమ్యమచ్చిత్తః యుక్త ఆసీత మత్పరః. అట్టివాడు మనస్సుని సంయమ్య నియమించి, మత్తు చిత్తః తన చిత్తాన్ని నాయందే ఉంచి, యుక్త ఆసీత మత్పరః నాయందే ఆత్మయందే అతడు ఉంటాడు, తరిస్తాడు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః.
హరి ఓం.